అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాలపు శుభాభివందనాలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మంచిది. మరి ఆలస్యం చేయకుండా ఒక విలువైన పాఠాన్ని ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఈరోజు మనం నేర్చుకునే అంశము ఏంటి అన్నప్పుడు, దేవుని సహాయము ఎలా వస్తుంది అన్నది ఈరోజు మనం అందరం కూడా బైబిల్ గ్రంథంలో నుండి మనం ఆలోచన చేయబోతున్నాము. మన జీవితాల్లో ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటి అన్నప్పుడు, దేవుడు నాకు సహాయము చేయాలి అని. దేవుడు నాకు ఈ విషయంలో సహాయం చేస్తే బాగుండు అని మనము మరి ఆశ కలిగి ఉంటాము. మరి దేవుడు మనకు ఎప్పుడు సహాయం చేస్తాడు? దేవుడు మనకు సహాయము చేయాలి అంటే ఏమైనా షరతులు వర్తిస్తాయా అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే, దయచేసి అందరం కూడా కీర్తనల గ్రంథము 121వ కీర్తన దయచేసి మనం అందరం కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 121వ కీర్తన మనం చదువుకుందాము. మొదటి వచనము, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును. గ్రంథకర్త తనకు తానే ఒక ప్రశ్న వేసుకుంటున్నాడు. గ్రంథకర్త ఏం చేస్తున్నాడు అంటే, తనకు తానే ఒక ప్రశ్న వేసుకుంటున్నాడు. ఏంటయ్యా ప్రశ్న అంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని గ్రంథకర్త ప్రశ్న వేసుకున్నప్పుడు 2వ వచనంలో, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. దేవుని వలననే మనకు సహాయము దొరుకుతుంది. ఎందుకంటే ఆయన భూమిని ఆకాశమును కలగజేసిన వాడు, సృజించిన వాడు. మరి దేవుని వలననే నీకు సహాయము దొరకాలి అంటే మనం ఏమైనా చెయ్యాలా? లేదంటే దేవుడు ఏమి చేయకపోయినా దేవుడు నీకు సహాయం చేస్తాడా అని మనం ఆలోచిద్దాం. ఇంతకీ సహాయము అన్న పదానికి ఇంగ్లీష్లో హెల్ప్ అంటారండి. హెల్ప్ అంటారు. మరి ఈ సహాయము ఎవరికి అవసరమో, సహాయము ఎవరు కోరుకుంటారు అన్నప్పుడు, ప్రమాదములో ఉన్నవారికి సహాయం కావాలి, కష్టములో ఉన్నవారికి సహాయం కావాలి, ఆర్థిక పరమైన సమస్యల్లో ఉన్నవారికి సహాయం కావాలి, బలహీనముగా ఉన్నవారికి సహాయము కావాలి. అయితే మనుషుల సహాయాన్ని కోరుకుంటారు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, గ్రంథకర్త తనకు తానే ప్రశ్న వేసుకుంటున్నాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చునో, ఇదిగో యెహోవా వలననే నాకు సహాయము కలుగును. తానే ప్రశ్న వేసుకుంటున్నాడు, తానే ఆన్సర్ చెబుతున్నాడు. దేవుని వలననే మనకు ఎందుకు సహాయము దొరుకుతుంది అన్నప్పుడు అండి, ఎందుకు అంటే, ఇదిగో ఆయన భూమిని ఆకాశమును సృజించిన వాడు గనుక. ఇంకాస్త మనం ముందుకు వెళ్ళగలిగితే 3వ వచనము నుంచి, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఆయన ఇదిగోనండి నిన్ను కాపాడువాడు. అంటే దాని అర్థం ఏంటంటే, కొనుకక నిద్రించక ఆయన మనలను కాపాడువాడు. తల్లిదండ్రికి దేవునికి మధ్య ఉన్న చిన్న వ్యత్యాసం ఏంటంటే, మరి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము నుండి 27వ వచనం వరకు గల ఈ మొదటి రాజుల గ్రంథంలో ఒక సంఘటన జరుగుతుందండి. సొలొమోను గారు రాజు, ఒక 2 వేశ్యలు ఇదిగోనండి బిడ్డలు కంటారు. ఒక వేశ్య ఏం చేస్తుందంటే, ఆ నిద్ర మత్తులో బిడ్డ మీద పడుకోవటం వల్ల బిడ్డ చనిపోతుంది.
బిడ్డ చనిపోయిందని ఈ బిడ్డను తీసుకొని వెళ్ళి ఆ ఆ బ్రతికున్న బిడ్డ ప్లేస్లో పెట్టడం, ఆ బ్రతికున్న బిడ్డను తెచ్చుకొని ఇదిగోనండి తన దగ్గర వేసుకోవటము. అప్పుడు ఆ తల్లి లేవటం అండి. ఆ తల్లి లేచి చూసిన తర్వాత, అయ్యో ఈ బిడ్డ నా బిడ్డ కాదు కదా, ఈ బిడ్డ నా బిడ్డ కాదు కదా అని ఇదిగోనండి మొత్తం మీద ఈ గొడవ కాస్త రాజుగారి దగ్గరికి వెళుతుంది. రాజుగారి దగ్గరికి వెళుతుంది. రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కూడా ఇటు ఈ అమ్మాయి ఇది ఈమెది ఆమెది విన్న తర్వాత ఇదిగో ఒక ఖడ్గం తిండి చెబుతాడండి. ఆ ఖడ్గము తెచ్చి 2 ముక్కలు చేసి ఇదిగో చెరొక ముక్క ఇవ్వండి అని చెప్పినప్పుడు అండి ఇదిగోనండి ఒక ఆమె అంటుంది, ఆ కన్నని తల్లి అంటుంది, 2 ముక్కలు చేయండి ఇచ్చేసేయండి అని అంటుంటే ఇదిగోనండి ఆ కష్టపడి కన్న తల్లి అంటుంది, అయ్యా అయ్యా వాడు ఎక్కడ ఉంటే ఏంది, వాడు బ్రతికుండటం కావాలి, వాడు బ్రతికుండటం కావాలి, కాబట్టి ఆ బిడ్డను ఆమె దగ్గరే ఉండనివ్వండి అని చెప్పినప్పుడు అండి ఇదిగోనండి సొలొమోను గారు ఏ బిడ్డ అయితే బ్రతికుండాలని కోరుకుంటున్నారో ఆ బిడ్డే ఆ తల్లి నిజమైన తల్లి, ఆ బిడ్డను ఆ తల్లికి ఇవ్వండి అని చెబుతాడు. ఈ స్టోరీ అంతా కూడా మీకు మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి 27 వచనాల్లో ఈ సందర్భం మనకు కనబడుతుంది. అంటే నిజమైన తల్లి బిడ్డ కోసం ప్రాణం ఇస్తుంది, కానీ ప్రాణము తీయదు. అందుకేనండి తల్లిదండ్రికి దేవునికి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఇదిగోనండి తల్లైనను మరచును గాని నేను నిన్ను మరవను అన్నాడు. తల్లిదండ్రి అండి రాత్రి పడుకుండి మనల్ని మర్చిపోతారు. తల్లిదండ్రి పడుకొని మనల్ని మర్చిపోతారు, కానీ దేవుడు మర్చిపోవడానికి ఆయన కొనకడు, ఆయన నిద్రపోడు. మనం అలసిపోయి కనీసం కునుకైనా తీస్తామండి. ప్రయాణాలు చేసేటప్పుడు చిన్న కునుకైనా మనకు వస్తుందేమో కానీ ఆయన కొనకక నిద్రించక నిన్ను కాపాడువాడు, నీ ప్రాణమును కాపాడువాడు, నీకు నీడగా ఉండేవాడు. తర్వాత చూడండి ఏమంటున్నాడు 6వ వచనములో పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు అంటున్నాడు. అలా ఎవరినైనా కాపాడాడని అన్నప్పుడు అండి ఇశ్రాయేలీలను అరణ్యములో 40 సంవత్సరాలు ఆయన ఎలా కాపాడాడు అంటే పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో ఇశ్రాయేలీలను దేవుడు కాపాడాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనంలో ఈ సందర్భాలు మనకు కనబడతాయి. పగలు మేఘస్తంభం అటండి. పగలు ఈ ఎండకు ఎక్కడ అలిసిపోతారో ఏమో అని ఇదిగోనండి ఆ చల్లని మేఘస్తంభము, రాత్రి ఇదిగోనండి నా పిల్లలు అలిసిపోతారో లేకపోతే ఏదైనా విషయం ఆ సర్పాలు గిట్ట ఏమైనా కాటేస్తాయేమో అని ఇదిగో అగ్నిస్తంభము. ఇక్కడ వెన్నెల దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు అంటున్నాడు. వెన్నెల దెబ్బ అంటే దాని అర్థం ఏంటంటే రాత్రి టైం కనుక మనం ఎక్కువ సమయం బయట ఉంటే మన బాడీ కూల్ అవుతుంది. మన బాడీ కూల్ అయిందా నీకు జలుబు, హెడేక్ అనేది ప్రారంభమవుతుంది. దాన్ని ఏమంటున్నాడు అంటే వెన్నెల దెబ్బ అంటున్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. అలా తగలకుండా ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. 40 years నడిపించాడండి అని చెబుతూ ఆ తర్వాత 7-8 వచనాలు మనం చూడగలిగితే ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడునో, ఆయన నీ ప్రాణమును కాపాడునో, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఈరోజు ప్రయాణాలు ప్రమాదకరాలుగా మారిపోయాయి. ప్రమాదాలుగా మారి ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి క్షేమముగా ఇంటికి వస్తాడు అని చెప్పలేని రోజుల్లో బ్రతుకుతున్నాం. అపాయాల మధ్య, ప్రమాదాల మధ్య బ్రతుకుతున్నాం. నిన్ను నీవు ఎంతవరకు కాపాడుకోగలవు?
ఎంతవరకు నువ్వు కాపాడుకోగలవు? అందుకే ఆయన అంటున్నాడు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడునో, నీ ప్రాణమును కాపాడును. ఎన్ని యాక్సిడెంట్లు అవుతలేవని మనం వింటం లేదండి? ఈ న్యూస్ మీడియా ద్వారా కావచ్చు, పేపర్ మీడియా ద్వారా కావచ్చు. ఎన్ని యాక్సిడెంట్లు అండి, ఎంతమంది చనిపోతున్నారండి ప్రతిరోజు. ఈరోజు నువ్వు ప్రాణముతో ఉన్నావు, ఏ అపాయము రాకుండా నువ్వు ఉన్నావు అంటే, ఇదిగో ఈరోజు ఈ మాటలు మీరు వినగలుగుతున్నారు అంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అలాగే కాదండి, ఇంకా ఏమన్నాడు? ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను నీ ప్రయాణాల్లో కాపాడతాడు, నీ రాకపోకల యందు నిన్ను కాపాడతాడు. దేవుడే కాపాడే రోజులండి ఇవి. దేవుడు కాపాడితే కాపాడబడతాము, దేవుడు ఆరోగ్యం ఇస్తే ఆరోగ్యవంతులం, దేవుడు జ్ఞానం ఇస్తే జ్ఞానవంతులం అండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అయితే మనం ఆలోచిస్తున్న అంశము ఏంటి అన్నప్పుడు, మనం ఆలోచిస్తున్నది ఏంటి అన్నప్పుడు, ఆ మొదటి 2 వచనాల్లో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చునో, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. అంటే దేవుడే మనకు సహాయము చెయ్యాలి, దేవుడే నాకు సహాయము చెయ్యాలి. చాలా మంది అనుకుంటాం కదండి, దేవుడు నాకు సహాయం చేస్తే బాగుండు, దేవుడు నాకు డైరెక్ట్గా సహాయం చేస్తే బాగుండు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనకు సహాయము చెయ్యాలి అంటే మనం ఒక 2 విషయాలు చెయ్యాలండి. మనం ఒక 2 విషయాలు మనం చేయగలిగితే దేవుడే మనకు సహాయము చేస్తాడు, దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఆ 2 విషయాలలో మొట్టమొదటిది ఏంటి అన్నప్పుడండి, మీరు మీ జీవితంలో మాట సహాయము చేసేవారిగా ఉండాలి. మాట సహాయము మాట సహాయము చేసేవారిగా మీరు ఉండాలి. ఎందుకు మాట సహాయం చేయాలండి అంటే, దేవుడు నీకు సహాయము చెయ్యాలి అంటే మీరు మాట సహాయము చేసేవారిగా ఉండాలి. దానికి మనము ఒక సందర్భాన్ని మనం చదవగలిగితే, దయచేసి రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారు అచట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా, అది నయమాను భార్యకు పరిచారము చెయ్యుచుండెను. ఒక చిన్నదాన్ని మొత్తం మీద తీసుకొచ్చుకుంటే, నయమాను అంటే ఎవరంటేనండి, సిరియా దేశపు సైన్యాధిపతి. నయమాను సిరియా దేశపు సైన్యాధిపతి. అయితే ఈయనకు ఒక ప్రాబ్లం ఉందండి. ఇతనికి ఒక రోగం ఏంటంటే కుష్టు వ్యాధి ఉంది. పాత నిబంధనలో భయంకరమైన రోగం అండి. పాత నిబంధనలోనే భయంకరమైన రోగము కుష్టి వ్యాధి. ఈ రోజంటే దానికి మెడిసిన్ అవన్నీ ఉన్నాయి, కానీ పాత నిబంధనలోనే భయంకరమైన రోగం. అందులో ఇతను సిరియా దేశపు సైన్యాధిపతి. అయితే ఏం జరిగింది? 3వ వచనంలో, అది అంటే ఆ చిన్నది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గరికి నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనేను. ఆ చిన్నది ఏం చేస్తుందంటేనండి, మాట సహాయము చేస్తుంది చూడండి. అయ్యా, అమ్మా, మా షోమ్రోను అంటే ఇశ్రాయేలీలకు ముఖ్య పట్టణము షోమ్రోను. ఈ షోమ్రోను ప్రాంతములో ఇదిగో ఒక ప్రవక్త ఉన్నాడు. ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ మన యజమానుడి గనక అతని దగ్గరికి వెళ్ళగలిగితే, ఇదిగోనండి, అతన్ని బాగు చేస్తాడు అని ఆ చిన్నది ఏం చేసిందంటే మాట సహాయం చేసింది. వెళ్ళండి, ఆ షోమ్రోన్లో ఉన్న ఆ ప్రవక్త దగ్గరికి పంపించండి అమ్మా, మీ ఆయన బాగవుతాడు అని
మాట సహాయం చేసిందండి, మాట సహాయం చేసిందండి. ఆ చిన్నది చేసిన మాట సహాయం వలన నయమాను లైఫే చేంజ్ అయిపోయింది. నయమాను లైఫే చేంజ్ అయిపోయింది. ఒక మంచి మాట బలాన్ని ఇస్తుంది. మన లైఫ్నే ఇదిగోనండి మార్చగలదు, మార్చగలదు, మార్చగలదు. అందుకే దేవుని సహాయం మనకు కలగాలి అంటే, దేవుడు మనకు సహాయం చెయ్యాలి అంటే మాట మాట నీ వల్ల ఒక మాట సహాయం, నీ వల్ల ఒక మాట సహాయము. అందుకే తన యందు భయభక్తులు కలిగిన పిల్లలు ఏమైనా మాట సహాయం చేస్తున్నారా అని దేవుడట చెవి యొగ్గి ఆలకిస్తున్నాడటండి, చెవి యొగ్గి ఆలకిస్తున్నాడట. మలాకి గ్రంథం దయచేసి మలాకి గ్రంథము 3వ అధ్యాయము, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఒక ఇద్దరు ఆడోళ్ళు బయట మాట్లాడుకుంటున్నారు అనుకోండి, పక్కపక్కన వాళ్ళు, ఇంటి పక్కనే ఉన్న వాళ్ళు. వేరే ఆమె ఏం చేస్తుందంటేనండి, కిటికీలో దగ్గర చెవి పెట్టి వింటూ ఉంటుంది. ఎందుకంటే నా గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారా, నా గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారా అని. కానీ ఇక్కడ దేవుడు ఇదిగోనండి ఒక ఇద్దరు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటుంటే ఇదిగో వీళ్ళు ఏమైనా మాట సహాయం చేయగలుగుతున్నారా, వీళ్ళు ఏమైనా మాట సహాయం చేయగలుగుతున్నారా అని ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడు, చెవియొగ్గి ఆలకిస్తున్నాడు, చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. ఈ మాట సహాయం చేయడానికి మన జీవితంలో ఇదిగోనండి ఎవరికైనా మాట సహాయం చేయడానికి ఇదేమైనా ఖర్చుతో కూడుకున్నదా? మీరు ఆలోచించండి. ఖర్చుతో కూడుకున్నదా? ఖర్చుతో కూడుకున్నదా అండి? ఇదేమైనా ఖర్చుతో కూడుకున్నదా? కాదు కదా. దేవుడు కోరుకున్నది ఏంటంటే మీరు నా పిల్లలు మాట 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 సహాయం, మాట సహాయం, మాట సహాయము. బైబిల్ గ్రంథంలో ఒక రాణి పొజిషన్లో ఉందండి ఒక ఆమె. ఒక రాణి పొజిషన్లో ఉన్న ఆమె మాట సహాయము చేయడానికి ఆలోచించింది, మాట సహాయం చేయడానికి ఆలోచించింది. అప్పుడు ఏమని వర్తమానం పంపాడో మీరు చూడగలిగితే దయచేసి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము దయచేసి 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాము. మొర్దెకై ఇన్ఫర్మేషన్ పంపించాడండి ఎస్తేరు గారికి. ఏమనంటే, నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదరు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనేను. ఇక్కడ ఎస్తేరు గారు ఒక మంచి రాణి పొజిషన్లో ఉన్నారు. ఆమె మాట సహాయం చేయడానికి ఆలోచిస్తూ ఉంది. అప్పుడు అంటున్నాడు మొర్దెకై గారు, నీవు ఈ సమయమందు ఏమియు మాట్లాడక మౌనముగా ఉండిన ఎడల యూదులకు సహాయము విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును. చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఇక వీళ్ళకు మేమే సహాయం చేయగలుగుతాము, ఇక మా వల్లనే వీళ్ళకు అనుకుంటారండి. కానీ దేవుని పిల్లలకు సహాయము మరొక దిక్కు నుండి వస్తుంది, అది గుర్తుంచుకోవాలి. ఇక వీళ్ళేనండి ఇక మాకు చేసేదని మీరు ఎప్పుడూ బాధపడొద్దు. ఎందుకంటే దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు వేరు, మన తలంపులు, మన ఆలోచనలు వేరు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో మాట 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 సహాయం చేయండి. అది ఒక గవర్నమెంట్కు సంబంధించింది కావచ్చు, ఇది మన గ్రూపు వారికి ఉపయోగపడుతుంది, అది ఒక ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఇది మనుషులకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు మీరు మాట సహాయము చెయ్యండి.
మీరు మాట సహాయం చేయండి. మీరు మాట సహాయము చేయగలిగితే ఇదిగోనండి దేవుడు ఆయన సహాయం మనకు దొరుకుతుంది. ఆయన సహాయం మనకు దొరుకుతుంది. ఒక శతాధిపతి ప్రియమైన దాసుడు ఇదిగోనండి రోగి అయి చావడానికి సిద్ధముగా ఉంటాడు. రోగి అయి చావడానికి సిద్ధముగా ఉన్నప్పుడు అతను ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడో ఒక మాట మీరు చూడగలిగితే దయచేసి లూకాసు వార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. సందర్భము మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు గల లేఖన భాగాల్లో సందర్భం ఉంది. అప్పుడు 7వ వచనంలో, అందుచేత మీ యొద్దకు వచ్చుటకు పాత్రుడను నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. మాట మాత్రము సెలవివ్వయ్యా, మాట మాత్రము సెలవిమ్ము. ఎందుకంటే నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుల్ని చెయ్యమంటే ఇది చెయ్యునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారికి పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఒక శతాధిపతి, ఒక సెంచూరియన్, ఒక 100 మందికి అధికారి, ఒక 100 మంది అధికారి అయిన నా మాటకే ఎంత పవర్ ఉంటే, ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకరిని అది చేయమంటే చేస్తాడు. నా మాటకే ఇంత పవర్ ఉంటే, అయ్యా నువ్వు సృష్టికర్తవు, నువ్వు దేవుడివి, నువ్వు దేవుని కుమారుడవు. ఇదిగోనండి మృతులను సహితము ఇదిగో లేపగలిగే నీ మహత్తు గల మాట మాత్రము నువ్వు సెలవిస్తే చాలయ్యా అంటున్నాడు. నువ్వు మాట మాత్రము అయ్యా మీరు సెలవిస్తే చాలు. అందుకేనండి ఎప్పుడు కూడా మీ మాటలు ఎలా ఉండాలి అంటే, మీ మాటలు ఒక మెడిసిన్ లాగా ఉండాలి. మీ మాటలు ఒక మందులాగా, మెడిసిన్ లాగా ఉండాలి. అవి గాయాన్ని మానిపేవిలాగా ఉండాలి. మీ మాటలు అవి గాయాన్ని మానిపేదై ఉండాలి, మనస్సుకు నెమ్మదినిచ్చేదై ఉండాలి. కానీ మన మాటలు పుండు మీద కారం జల్లినట్టుగా మన మాటలు ఉండకూడదండి. మన మాటలు పుండు మీద కారము జల్లినట్టుగా మన మాటలు ఉండకూడదు. మన మాటలు ఒకరి గాయాన్ని మాన్పే మెడిసిన్ లాగా ఉండాలి. మనస్సుకు నెమ్మదినిచ్చేటివిగా ఉండాలి మన మాటలు. అలాంటి మాటలు మన నోటి గుండా రావాలి. అందుకేనండి దేవుడు నీకు సహాయము చెయ్యాలి అంటే, అయ్యో దేవుడు నాకు సహాయం చేస్తే బాగుండు కదా అని ఒకవేళ మీరు అనుకుంటే, అందులో మొట్టమొదటి మీరు చేయవలసింది ఏంటంటే, ఎవరికైనా మాట సహాయం మీరు చేశారా? మాట సహాయం చేయండి. నీ వల్ల మాట సహాయం అయితే ఎంతమందికి అయితే అంతమందికి మాట సహాయము చెయ్యండి. మాట సహాయం ఇది పిల్లలకు ఉపయోగపడుతుంది, ఇది పోస్ట్ చేస్తే బాగుంటుంది. ఇదిగోనండి ఈ ఆరోగ్యపరమైనది ఇదిగో ప్రజలకు ఉపయోగపడుతుంది, ఇది చెబితే బాగుంటుంది. నీ వల్ల మాట సహాయం ఎంతవరకు జరుగుతుందో అంతవరకు మీరు మాట సహాయం చేయండి. ఇది మొదటిదైతే ఇదిగోనండి కొంతమంది ఇంకా ఏం చేయరండి, నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, మా కుటుంబాలు మేమే, మా పిల్లలు మేమే బాగుండాలి అంటే అలాంటి వారికి దేవుని సహాయము దొరకదు. దేవుని సహాయం అలాంటి వారికి దొరకదు. ఇది మొదటిదైతే. ఇక రెండవది మనం చూడగలిగితే, మనిషిగా నువ్వు సహాయము చెయ్యాలి. మనిషిగా మనమే సహాయము చేయాలి. మనము చేసే సహాయాన్ని బట్టి దేవుడు నీకు సహాయము చేస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. అలాగే మనము ప్రస్తుతము మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం దయచేసి. మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 41వ వచనంలో
మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమంటున్నాడు అంటేనండి, అమ్మో వీళ్ళు దేవుని సేవ చేసేవారు, వీరు దేవుని పిల్లలు, వీళ్ళు దేవుని కొరకు బ్రతుకుతున్నవారు అని చేర్చుకొని గిన్నెడు నీళ్ళిస్తే వారటండి ప్రతిఫలము పోగొట్టుకోరు. మనుషులైనా మర్చిపోతారేమో కానీ దేవుని పిల్లలకు చేసిన దానిని బట్టి దేవుడు మర్చిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. గిన్నెడు చన్నీళ్ళండి అంటే దాని అర్థం ఏంటంటే గిన్నెడు చన్నీళ్ళని ఎందుకు అంటున్నాడు అంటే, ఇదిగోనండి గిన్నెడు చన్నీళ్ళు కూడా దొరకని పరిస్థితుల్లో ఉంటాయి. అందుకే అంటున్నాడు, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వారు తమ ఫలము పోగొట్టుకోరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి బైబిల్ గ్రంథంలో ఆ కుడి వైపునున్న గొర్రెలు, ఎడమ వైపునున్న ఈ మేకలతో ప్రభువు మాట్లాడుతూ అంటున్నాడు, ఆ నీతిమంతులతో అంటున్నాడు, నీతిమంతుల మనస్సు ఎలా ఉంటుందంటే, నీతిమంతులు సహాయము చేసి మర్చిపోతారు. ఇప్పుడు మర్చిపోయిన తర్వాత దేవుడు మర్చిపోడు. ఈరోజు మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోడు. దేవుడు మర్చుటకు అన్యాయస్తుడు కాదు. అప్పుడు ఏం జరిగిందంటేనండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము సందర్భము 31 నుంచి మనకు ప్రారంభమవుతుందండి. అయితే 35 నుంచి మనం చదవగలిగితే 35 నుంచి నీతిమంతులతో మాట్లాడుతున్నాడు. ఆయన కుడివైపున్న గొర్రెలు లేదంటే నీతిమంతులతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహమునకు ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, ఇవన్నీ చెప్పుకుంటూ అయ్యా నీతిమంతులు అడుగుతున్నారు, అయ్యా నీకు ఎప్పుడు చేశాం, నీకు ఎప్పుడు బట్టలు ఇచ్చాం, నీకు ఎప్పుడు ఆహారం పెట్టాం, నీకు ఎప్పుడు నీళ్ళు ఇచ్చామో, నిన్ను ఎప్పుడు పరామర్శించాం, ఇవన్నీ చెబుతున్నప్పుడు 40వ వచనానికి వచ్చేసరికి ఇదిగోనండి అంటున్నాడు. 40వ వచనానికి వచ్చేసరికి, అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. వీళ్ళు ఎవరు అంటేనండి, మనిషిగా సహాయము చేసిన వారండి వీళ్ళు. ఏదో డైరెక్ట్గా ప్రభువుకు చేయటం కాదండి. ఇదిగోనండి ఒక సేవకునికి చేయటము, ఒక విశ్వాసికి చేయటము, అది దేవునికి చెయ్యటము. ఆ కిందనే మరొక బ్యాచ్ ఉందండి. ఆ కిందనే మరొక బ్యాచ్. వాళ్ళేం చేశారు 42వ వచనము నుండి నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని మీరు నాకు దాహమునకి ఇవ్వలేదు, పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై చెరసాల్లో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అప్పుడు అనీతిమంతులు కూడా అడుగుతున్నారు. తర్వాత 46వ వచనములో వీరు నిత్య శిక్షకును, ఎవరు అనీతిమంతులు, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఒక మనిషిగా నువ్వు సహాయము చెయ్యి, సహాయము చెయ్యి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము నుండి 16వ వచనం వరకు గల లేఖన భాగాలు మనందరికీ తెలుసండి. అక్కడ జరిగిన సందర్భము, మరి ఏలియా గారు రాజు దగ్గరికి వెళ్ళి ఆజ్ఞాపించాడు కదండి, ఏమని, మంచైనను వర్షమైనను కురవదు అని ఆజ్ఞాపించినప్పుడు ఇక ఆ తర్వాత మరి బతకరిస్తారండి ఏలియా గారిని.
అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడు అంటే కెరేతు వాగు దగ్గరికి వెళ్ళి దాక్కున్నాడు. దేవుడు అడిగాడు, మరి నాయన నువ్వేం తింటావు, వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అంటే ఆయన అన్నాడు, లేదు లేదయ్యా నాన్ వెజిటేరియనే తింటాను అన్నాడు. పగలు సాయంత్రము ఇదిగో మాంసము రొట్టెలు వస్తున్నాయండి, వస్తున్నాయి. ఆ వాగు నీళ్లు తాగి బతుకుతున్నాడు. ఎందుకంటే వర్షాలు లేవు కదండి, ఆ నీళ్లు కూడా ఎంతవరకు ఉంటాయి, నీళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ప్లేస్ను షిఫ్ట్ చేస్తున్నాడు, ఆయన అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నాడు. ఇదిగో ఏలియా, నిన్ను పోషించుటకు సారేపతు అనే ప్రాంతంలో ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించి తిని. అప్పుడు ఈయనేమనుకున్నాడంటే ఆమె ఎంత ధనవంతురాలు అనుకున్నాడు. ఆమె ఎంత ధనవంతురాలు అనుకున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళాడండి. ఆమె దగ్గరికి వెళ్ళగానే ఆమె ఏం చేస్తుందంటే కర్ర పుల్లలు ఏరుకుంటా ఉందండి. ఆమె ఈ పుల్లలు ఏరుకుంటా ఉందండి, పుల్లలు ఏరుకుంటా ఉందండి. వెంటనే ఇక ఆయనకి ఏం జరిగిందంటేనండి, ఇదిగో అమ్మా, ఇదిగో నాకు ఒక అప్పము చేసుకొని తీసుకొని రమ్మా అని చెప్పినప్పుడు అప్పుడు ఆమె ఎందుకంటే కరువు దినాలు కదండి, వాళ్ళేమనుకున్నారంటే ఇక ఆకలయ్యి ఇక బ్రతకలేము, ఇక చనిపోతామన్న టైంలో ఇక ఒక రొట్టె మందం అవుతుందని చేసుకొని తిందామని వాళ్ళు అనుకున్నారండి. అందుకే ఏమన్నా అక్కడ రాయబడిందంటే ఆ తొట్టిలో ఏంటంటే అసలు ఆ తొట్టిలో అంతనంత పిండి ఉన్నది. ఆ తర్వాత ఆ బుడ్డిలో కూడా ఆ బుడ్డి కానీ ఆ టిన్ను కానీ పెద్దది కానీ అంతనంత నూనె ఉన్నదయ్యా. అయ్యా మేము చావక మునుపు దీన్ని తిందాం అనుకున్నప్పుడు ముందైతే నాకైతే ఒక అప్పము చేసుకొని తీసుకొని రామ్మ అని చెప్పినప్పుడు అండి, ఆ దైవజనుని మాట గౌరవించి ఆమె ఒక అప్పము చేసుకొని తీసుకొని వస్తుంది. ఆ తర్వాత జరిగిన అద్భుతం మీ అందరికీ తెలుసు. ఏంటి అద్భుతం జరిగింది అంటేనండి, ఏం అద్భుతం జరిగింది అంటే ఒక దైవజనునికి ఒక అప్పం ఇచ్చినందుకు ఆ కరువు దినములన్నింట కూడా ఎలాంటి కరువు లేకుండా ఆ కుటుంబము పోషించబడింది. ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, ఆ బుడ్డిలో ఉన్న నూనె తక్కువ కాలేదు. కరువు కాలములో పోషించబడింది. ఎందుకంటే మనిషిగా ఒక దైవజనునికి సహాయము చేసింది. ఇదొక సందర్భం. అయితే అదే రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయము 8వ వచనము నుంచి ఇక మనకు సందర్భం స్టార్ట్ అవుతుందండి. అక్కడ ఎవరు అంటే గనురాలైన స్త్రీ కనబడుతుంది. గనురాలైన స్త్రీ ఆమె కూడా ఏం చేసిందంటేనండి, ఆ షునేము పట్టణానికి వెళ్ళినప్పుడల్లా ఈమె వెళ్ళి ఆయనను బలవంతం చేసేదండి. అయ్యా మా ఇంటికి రండి, మా ఆతిథ్యాన్ని వెళ్ళినప్పుడల్లా బలవంతం చేసేదండి. అలా వచ్చి వెళుతుంటే భార్య భర్తలు మాట్లాడుకున్నారండి, ఏమండి మన దగ్గరికి వచ్చిన ఆయన మామూలు దైవజనుడు కాదు, భయము భక్తి కలిగిన దైవజనుడు. ఆ కింద గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్స్ ఉన్నా ఆయనకు ప్రత్యేకమైన ఒక గది కట్టించాలి, అందులో ఒక మంచము, ఒక బల్ల, ఒక పీట, ఒక దీప స్తంభము మనం ఉంచాలి అని ఇదిగోనండి ఇవన్నీ ఏర్పాటు చేసింది. దేవుడు మర్చిపోతాడండి? దేవుడు తన బిడ్డలకు చేసిన వాటికి దేవుడు మర్చిపోతాడండి? ఆమెకు లోటు ఏంటంటే పిల్లలు లేరు. ఒక కుమారుణ్ణిచ్చాడు. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు, మనిషిగా సహాయము చేసిన వారు ఇదిగో మీ వల్ల ఎంతవరకు అయితే సహాయము చేయగలరో మనం సహాయం చేయాలి. అది మాటగా కావచ్చు, అది ఇదిగోనండి మనిషిగా కావచ్చు. ఎందుకు మాట సహాయం చేయాలి, ఎందుకు మనిషిగా సహాయం చేయాలి అంటే దేవుడు మనకు సహాయము చేయాలి అంటే మాట సహాయం చెయ్యి. నీ వల్ల ఎవరికైనా ఏదైనా సహాయం జరుగుతుంది అంటే తప్పకుండా వారికి సహాయము చెయ్యి. ఈ మధ్యకాలంలో వీళ్ళు సహాయం చెయ్యరు, సహాయం చేసేవాడిని చెయ్యనివ్వరండి. అలా తయారైపోయింది సమాజం. సహాయం చెయ్యరు, చేసేవాళ్ళని చెడగొడతా ఉంటారు. అలాంటప్పుడు దేవుని సహాయము మనకు ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఆలోచించండి. అందుకే చివరిగా మనం చూడగలిగితేనండి, హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడో మనం చూడగలిగితే, దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. 16వ వచనము, గనుక 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 అంటే మీరు మాట సహాయము చేశారు, మీరు మనిషిగా సహాయము చేశారు, గనుక 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 మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. చేరుదుము అంటున్నాడు. గనుక అంటేనండి, మీరు మాట సహాయం చేయండి, మనిషిగా మీరు సహాయం చేయండి. ఖచ్చితంగా అప్పుడు 121వ కీర్తనలో ఆ 2 వచనాలు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునో, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవుడే నీకు సహాయం చేయాలి అంటే, దేవుడే నీకు ఒక హెల్పర్గా ఉండాలి అంటే, దేవుడే నీకు సహాయకుడిగా ఉండాలి అంటే, ఇదిగోనండి ఈ 2 పనులు చెయ్యండి. అప్పుడు దేవుని సహాయము మనకు దొరుకుతుంది, దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలాంటి సహాయం మనం అందరము దేవుని నుండి పొందుకోవాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఓకే.